అపోస్తలుడైన యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయము 45వ వచనం నుండి చదువుకుందామండి. వారందరూ దేవుని చేత బోధింపబడుదురు అని ప్రవక్త లేఖనంలో వ్రాయబడి ఉన్నది గనుక, తండ్రి వలన విని నేర్చుకున్న ప్రతివాడును నా యొద్దకు వచ్చును. దేవుని యొద్ద నుండి వచ్చినవాడు తప్ప మరి ఎవడునూ తండ్రిని చూచి ఉండలేదు. ఈయనే తండ్రిని చూచి ఉన్నాడు. విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు. జీవాహారంను నేనే. మీ పితరులు అరణ్యంలో మన్నాను తినినను చనిపోయిరి. దీన్ని తినువాడు చావకుడున్నట్లు పరలోకం నుండి దిగివచ్చిన ఆహారం ఇదే. పరలోకం నుండి దిగివచ్చిన జీవాహారంను నేనే. ఎవడైనను ఈ ఆహారం భుజించితేనే వాడెల్లప్పుడూ జీవించును. మరియు నేనిచ్చు ఆహారం లోకమునకు జీవం కొరకై నా శరీరమే అని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. హల్లెలూయా. అయితే యేసుక్రీస్తు ప్రభువారు యూదులతో చెప్తున్నాడు, జీవాహారమును నేనే. నా శరీరం తిని నా రక్తం త్రాగిన వాడే నిత్య జీవము కలవాడు. విశ్వసించువాడే నిత్య జీవం కలవాడు. అయితే మీకు లేఖనంలో ఉంది కదా, వారందరూ దేవుని చేత బోధింపబడుదురు అని ప్రవక్తల లేఖనంలో రాయబడి ఉన్నది గనక, తండ్రి వలన విని నేర్చుకున్న ప్రతి వాడు కూడా నా యొద్దకు వస్తాడు. తండ్రి వలన ఏ విషయాలైతే విని వారు నేర్చుకుంటారో, వారి హృదయం తెరవబడుతుందో వారు మాత్రమే నా దగ్గరికి వస్తారు. దేవుని యొద్దకు వచ్చిన వాడు తప్ప మరి ఎవడునూ తండ్రిని చూచి ఉండలేదు. ఈయనే తండ్రిని చూచి ఉన్నవాడు. విశ్వసించువాడే నిత్య జీవము కలవాడు. ఎవరైతే నా మాటలు విశ్వసిస్తారో వారు మాత్రమే నిత్య జీవం గలవారు. జీవాహారమును నేనే. మీ పితరులు అరణ్యంలో, వీరొక సూచక్రియను అడుగుతున్నారు. మా పితరులు అరణ్యంలో మన్నాను భుజించారు కదా, మరి నీవు ఏ సూచక్రియను మా కొరకు చూపిస్తున్నావు అని యేసుక్రీస్తు ప్రభువుని అడిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభు అంటున్నారు, మీ పితరులు అరణ్యంలో మన్నాను తిన్నా కూడా వారు చనిపోయారు కదా, కానీ నేనిచ్చే ఆహారం తినేవాడు ఎప్పుడు కూడా ఆకలి కొనడు. అంటే ఈ జీవాహారంను నేనే. నా శరీరంను ఎవరైతే తింటారో, పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారంను నేనే. ఎవడైనను ఈ ఆహారం భుజించితేనే వాడు ఎల్లప్పుడూ జీవించును. మరియు నేనిచ్చు ఆహారం లోకమునకు జీవం కొరకైన నా శరీరమే అని యేసుక్రీస్తు ప్రభు అక్కడ యూదులతో చెప్పడం జరిగిందండి. యూదులు ఈయన తన శరీరము ఎలాగూ తిననీయగలడని ఒకరితో ఒకడు వాదించిరి. కావున యేసు ఇట్లనెను, మీరు మనుష్య కుమారుని శరీరం తిని ఆయన రక్తం త్రాగితేనే కానీ మీలో మీరు జీవం కలవారు కారు. నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవం గలవాడు. అంత్య దినమున నేను వాణ్ణి లేపుదును. హల్లెలూయా. అయితే యూదులు అనుకుంటారు, ఈయన శరీరాన్ని ఎట్లా తిననిస్తాడు మనల్ని, ఇవన్నీ మనం కట్ చేసుకొని పీసెస్గా ఎట్లా మనం తినగలుగుతాం అని చెప్పేసి ఒక ఫిజికల్ రేలంలో వారు ఆలోచించడం జరుగుతుంది. యేసుక్రీస్తు ప్రభు వారు ఏదైనా అది ఆత్మీయ అర్థం వచ్చే మాటను, లేకపోతే ఈ విషయం నన్ను అడిగి తెలుసుకుంటారేమో అనే అంత డెప్త్గా చెప్పినా కూడా వారు తెలుసుకోకుండా వారు సొంతగా ఆలోచించుకొని ఈయన మన శరీరాన్ని ఎలా తిననీయగలుగుతాడు అని యూదులలో వారికి చాలా డిబేట్స్ జరుగుతున్నాయంట. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు అంటున్నాడు అక్కడ, నా శరీరం తిని నా రక్తం త్రాగితేనే తప్ప మీలో మీరు జీవం కలవారు కారు. నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవం గలవాడు. అంత్య దినంన నేను వాడిని లేపుదును. అయితే మరలా నా శరీరం తిని నా రక్తం త్రాగువాడు నిత్య జీవం గలవాడు అంటే మళ్ళీ ఇది కూడా ఫిజికల్గా వారు ఎక్కడ ఆలోచించుకుంటారు అని ప్రభు ముందుగానే చెప్తున్నాడు. అంత్య దినమున నేను వాడిని లేపుదును. అంత్య దినం అనేది ఒకటి ఉంది. దేవుడు సిద్ధపరిచిన దినం అని రెండవ రాకడలో వచ్చినప్పుడు అంత్య దినమున నేను వానిని లేపుదును అని అంటున్నాడండి. హల్లెలూయా. నా శరీరము నిజమైన ఆహారమును, నా రక్తం నిజమైన పానమునై ఉన్నది. నా శరీరమే నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానమై ఉన్నది. నా శరీరం తిని నా రక్తం త్రాగువాడు నాయందును నేను వానియందును నిలిచియుందును. జీవంగల తండ్రి నన్ను పంపెను గనుక నేను తండ్రి మూలంగా జీవించున్నట్టే నన్ను తినువాడు నా మూలంగా జీవించును. అయితే నా శరీరం ఎవరైతే తిని నా రక్తం ఎవరైతే త్రాగుతారో వానియందు నేనును నాయందు వాడును నిలిచి ఉంటాడు. తండ్రి అనే దేవుడు నన్ను పంపినట్టు నేను ఏ విధంగానైతే జీవించున్నానో నా శరీరాన్ని తిని నా రక్తాన్ని త్రాగువాడు కూడా అదే విధంగా జీవించి ఉంటాడు అని చెప్తున్నాడు. హల్లెలూయా. ఇదే పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారము. పితరులు మన్నాను తినియు చనిపోయినట్టు కాదు. ఈ ఆహారం తినువాడు ఎల్లప్పుడూ జీవించడం నిశ్చయంగా మీతో
చెప్పుచున్నానని ఆయన కపెర్నహూములో బోధించు సమాజ మందిరంలో ఈ మాటలు చెప్పాను. ఈ మాటలన్నీ కూడా ఆయన ఎక్కడ చెప్తున్నాడంటే కపెర్నహూములోనే ఒక సమాజ మందిరంలో చెప్తున్నాడు. ఏమనంటే, మీ పితరులు మన్నాను తినినా కూడా వారు చనిపోయారు, కానీ నా శరీరం తిని నా రక్తం త్రాగువాడు చనిపోడు. అంటే అది కూడా ఫిజికల్గా చెప్పట్లేదు. అంత్య దినమున నేను వాని లేపుదును, వానికి ఒక నిత్య జీవం అనేది ఉన్నది, నా రాజ్యంలో వానికి ఒక నిత్య జీవం అనేది ఉన్నది, అంత్య దినమున నేను వాన్ని లేపుతా అని చెప్తున్నాడు. హల్లెలూయా. 60వ వచనం చదువుకుందాం. ఆయన శిష్యులలో అనేకులు ఈ మాట విని, ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడని చెప్పుకొనిరి. యేసు తన శిష్యులు దీని గురించి చదువుకొనుచున్నారని తనకు తానే ఎరిగి వారితో ఇట్లనెను, దీనివల్ల మీరు అభ్యంతరపడుచున్నారా? అలాగైతే మనుష్య కుమారుడు మునుపున్న చోటునకు ఎక్కుట మీరు చూచిన యెడల ఏమందురు? ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరం కేవలం నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పిన మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి గాని మీలో విశ్వసింపని వారు కొందరున్నారని వారితో చెప్పాను. హల్లెలూయా. అయితే ఆయన ఈ మాటలు సమాజ మందిరంలో, కపెర్నహూములోని సమాజ మందిరంలో బోధిస్తున్నప్పుడు అక్కడ ఉన్న యూదులు వాళ్ళు అనుకుంటున్నారంట, అబ్బా ఇది కఠినమైన మాట, ఇది ఎవరు చేయగలుగుతారు? ఈయన శరీరాన్ని ఎవరు తినగలుగుతారు? ఈయన రక్తాన్ని ఎవరు తాగలుగుతారు? ఇది చాలా కఠినమైన మాట అనుకుంటున్నారు. అయితే అక్కడ ఉన్న శిష్యులు కూడా అదే అనుకుంటున్నారు. ఇదేంటి, ఇదేం, ఈయన శరీరం తినడం ఏంటి, ఈయన రక్తం త్రాగడం ఏంటి మనము అని చెప్పేసి ఈ శిష్యులు కూడా దీని గురించి సనుక్కుంటున్నారని యేసుక్రీస్తు ప్రభు తనలో తాను ఎరిగి వారితో చెప్తున్నాడు ఈ మాటలు. ఏమనంటే, దీనివల్ల మీరు కూడా అభ్యంతరపడుచున్నారా? అయితే మనుష్య కుమారుడు మరలా పైకి ఎక్కిపోవడం మీరు చూస్తారు కనులారా. దీనికి మీరేమంటారు? ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలం నిష్ప్రయోజనము. అయితే మన ఆత్మకి మరణం అనేది లేదు. అయితే శరీరం కేవలం మన్నైనది తిరిగి మంటికే చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని దగ్గరికి వెళ్ళును. కాబట్టి ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. శరీరం తిననిస్తారన్నందుకు మీరు ఎందుకు సనుక్కొనుచున్నారు, ఎందుకు గునుకుచున్నారు? శరీరం అనేది కేవలం నిష్ప్రయోజనం అనేది, ఆత్మ మాత్రమే జీవించి ఉన్నది, జీవింపజేయుచున్నది. శరీరం కేవలం నిష్ప్రయోజనం. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయును జీవమునై ఉన్నవి కాదా? అయితే యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్న మాటలన్నీ కూడా ఆత్మ సంబంధమైనవని మాట్లాడడం జరిగింది. ఇదే మాట యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు. నేను చెప్పుచున్న మాటలు అవి ఆత్మయును జీవమునై ఉన్నవి కదా. మీలో విశ్వసింపని వారు కొందరున్నారని వారితో చెప్పాను. విశ్వసింపని వారెవరో, తన్ను అప్పగింపబోవాడెవడో మొదటి నుండి యేసునకు తెలియను, మరియు ఆయన తండ్రి చేత వానికి కృప అనుగ్రహింపబడకుంటే ఎవడను నా యొద్దకు రాలేడని ఈ హేతువును బట్టి మీతో చెప్పితినెను. అయితే ఈ మాటలు మీలో కొందరు విశ్వసింపరు. అయితే విశ్వసింపని వాడెవడో, ఈ మాటలు నమ్మని వాడెవడో, యేసుక్రీస్తు ప్రభువుని అప్పజెప్పేవారెవరో కూడా యేసుక్రీస్తు ప్రభువుకి మొదటి నుంచి తెలుసు. కానీ ఒకటే అంటాడు, ఏమనంటే, తండ్రి నాకు అనుగ్రహిస్తేనే తప్ప ఆ అప్పగింపేవాడు కూడా నా దగ్గరికి రాడు అనే మాట చెప్తున్నాడు. హల్లెలూయా. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూను ఆయనను వెంబడింపలేదు. కాబట్టి యేసు, మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని 12 మందిని అడగగా, ఈ మాట చెప్పినందుకు యేసుక్రీస్తు ప్రభు, నా శరీరం తిని నా రక్తం త్రాగువాడు నిత్య జీవం గలవాడు అనే మాట చెప్పినందుకు యేసుక్రీస్తు ప్రభువులు కూడా యేసుక్రీస్తు ప్రభువుని వెంబడించకుండా, శిష్యులు కూడా యేసుక్రీస్తు ప్రభువుని వెంబడించకుండా వెనుదిరిగారంట. అయితే యేసుక్రీస్తు ప్రభు 12 మందిని చూసి అడుగుచున్నాడు, ఏమనంటే, మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని ఆ 12 మందిని అడగగా, సీమోను పేతురు, ప్రభువా, ఎవని యొద్దకు వెళుదుము? నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు, నీవే దేవుని పరిశుద్ధుడవని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పాను. హల్లెలూయా. అందుకు యేసు, నేను మిమ్మల్ని 12 ఏర్పరచుకోలేదా? మీలో ఒకడు సాతాను అని వారితో చెప్పాను. సీమోను ఇస్కరియోతు కుమారుడైన యూదా 12 మందిలో ఒకడై ఉండి ఆయన అప్పగింపబోచుండెను గనక వాణ్ణి గురించి ఆయన ఈ మాట చెప్పాను. అయితే ఈ యూదులందరూ కూడా నేను చెప్పిన మాటకి ఇది కఠినం అనుకొని వాళ్ళు నన్ను వెంబడించకుండా వెళ్ళిపోవచ్చున్నారు. అయితే మీరు కూడా వెళ్ళిపోదాం అనుకుంటున్నారా అని 12 మంది శిష్యులను అడిగినప్పుడు సీమోను పేతురు అంటున్నాడు, అయ్యో ప్రభువా, మేము ఎక్కడికి వెళ్ళిపోతాము? నీవొక్కడవు మాత్రమే నిత్య జీవపు మాటలు గలవాడవు, నీవు దేవుని పరిశుద్ధుడవు అని చెప్పాడండి. హల్లెలూయా, హల్లెలూయా. పేతురు ఎప్పుడు కూడా కొన్ని లీడర్షిప్ క్వాలిటీస్ కలిగి ఉండేవాడండి. పేతురు ఎప్పుడు కూడా మంచి రెస్పాండ్ అయ్యే వ్యక్తి. ప్రతిదానికి ఏదైనా డౌట్స్ ఉన్నా అడగడం కానీ, అతడు చేసిన కొన్ని ఆ డౌట్స్ని బట్టి మనకి బైబిల్లో చాలా విషయాలు తెలుస్తాయి. అయితే పేతురు అంటున్నాడు, ప్రభువా, ఎక్కడికి వెళ్తాం ప్రభువా,
ఈ లోకమంతా మలినమైపోయినది. అయితే ఆ రోజు రాత్రి చేపలు పట్టినప్పుడు కూడా పేతురు ఒకటే మాట అన్నాడు, ప్రభువా నన్ను విడిచి వెళ్ళిపో, నేను పాపిని అన్నాడు. అయ్యో థ్యాంక్ యూ ప్రభువా, నేను ఇన్ని చేపలు పట్టుకున్నా అని కృతజ్ఞత చెప్పలేదు కానీ నేను పాపిని, నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోమన్నాడు. ఒక యేసుక్రీస్తు ప్రభువులో ఉన్న ఆ యొక్క ఆ దైవత్వాన్ని ఆయన అప్పుడే గుర్తించడం జరిగింది ప్రియ సహోదరి సహోదరుడా. అయితే పేతురు అంటున్నాడు, ప్రభా ఎక్కడికి వెళ్ళిపోతాము, ఈ లోకమంతా మలినమైపోయినది, నీ ఒక్కడి దగ్గర మాత్రమే నిత్య జీవపు మాటలు దొరుకుతాయి ప్రభువా, నీ ఒక్కడివి మాత్రమే దేవుని పరిశుద్ధుడవు అని కేకలు వేయడం జరిగిందండి. హల్లెలూయా. అయితే యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్తున్నారు, మీరు 12 మంది ఉన్నారు కదా, మీ 12 మంది శిష్యులను నేను ఏర్పరచుకున్నాను కదా, అందులో ఒకడు సాతాను. తనెవరైతే అప్పగింపబోచున్నాడో ఆ ఇస్కరియోతు యూదా గురించి ముందుగానే ప్రభువు బయలుపరచడం జరిగిందండి. హల్లెలూయా.